ఏమంటారంటే యజమాని అంటారు కదా. ప్రతి కుటుంబానికి యజమాని ఉంటారు కదా. యజమాని ఎప్పుడు అవుతారంటే యజ్ఞం చేయకుండా వాళ్ళు యజమాని కాదు. ఎందుకని కాదంటే మనము చిన్నప్పటి నుంచి చనిపోయినటువంటి భూమిలో ఉన్నటువంటివి దానిలో పంచభూతాల నుంచి శ్రేష్టమైనవన్నీ తీసుకొని రిటర్న్ తిరిగి ఏమిస్తున్నాం? మంచి నీళ్ళు మంచి పాయసం తాగుతున్నాం. కానీ మనం ఇచ్చిందంటే మలమూత్రాలు మంచి ప్రాణమైన లోపల తీసుకుంటున్నాము. బయటకు ఉంటుందంటే బొక్కులు పైకి కార్బన్ అంటే ప్రకృతి ఏమవుతుంది? కలుషితం అవుతుంది. మరి దీన్ని శుద్ధి చేయాలి. అందుకు మనం రుణపడి ఉన్నాం. ఈ రుణం ఎలా తీరుతుందంటే రోజు యజ్ఞం చేసి తీరుతుంది. యజ్ఞం వలన వర్షం వస్తుంది. యజ్ఞం వలన భూమి అంతా వాతావరణం శుద్ధి అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? 2 కిడకలు ఎక్కువ చెంచెడు నెయ్యి అక్కర్లా. చెంచెడు బియ్యము నడవడానికి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి సరిపోతుంది. 2 నుంచి 4 అదే 2 అంటే తక్కువ. ఇప్పుడు లేవు కాబట్టి మనం 2 అని చెప్తున్నాం. ఒక 10 పెడతాం. ఒక యజ్ఞ కుండలు మనకి పెట్టుకోండి. సూర్యాలు చేయాలి. అవి వెలిగించాలి. 2 వరకు పిల్లలు కొంచెం వేసి చక్కగా మీకు వెలిగించడం వస్తే పెద్ద ఏసీ రూమ్లో కూడా మీరు యజ్ఞం చేయొచ్చు. ఒక రాకుండా చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. అలవాటు కావాలి. పిడకల్ని ఎలా పేర్చాలి, పొగ రాకుండా పెరగడానికి ఏ సమయంలో దాంట్లో నెయ్యి వేయాలి. వాడు ఎలాగే అపార్ట్మెంట్లో కూడా మీరు చక్కగా యజ్ఞం చేసుకోవచ్చు. రోజు 4 పిడకలు చెంచడు నెయ్యి చెంచడు బియ్యం అంటే యజ్ఞం. 2 మంత్రాలు. ఉదయం అయితే పూర్యాయ స్వాహ పూర్యాయ ప్రజాపతి బ్రహ్మ గురించి అంత చిత్రంలో కానీ చెప్తాం. ఓం ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే. ఉదయం 2 మంత్రం ఒకటి ప్రజాపతి. ఓం పూర్యాయ స్వాహ స్వాహ అంటే మీకు అర్పిస్తున్నాను. ఇదం నా మమ, ఇది నాది కాదు. ఇది అంటే సృష్టి అందరికి ఏ విధంగా తల్లిలో భగవాను తండ్రి ఆయనే స్వయంగా క్షేత్రం ఆయన బీజం. మామూలు కింద పెట్టుకో, ఎనొస్తుంది ఆడ పెట్టుకో. 2 కలిస్తేనే ఏమవుతుంది? ప్రకృతి నడుస్తుంది. లేదనుకోండి విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తది. ఎండ తగలకుండా మీరు మొలకెత్తుతుందా? మొలకెత్తదు. కాబట్టి వీళ్ళిద్దరినీ రోజు మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకని వీళ్ళు నమస్కారం చేసుకోవాలి. ఇది లేదానే భూమాన్ని మొదలము స్నానం చేసి తయారవుతారు. సూర్యభగవాన్ ఉదయించినట్టు సూర్యభగవాన్. ఈ యజ్ఞంలో ఏమవుతుంది? యజ్ఞంలో ప్రవేశిస్తాం. ఈ అగ్ని భగవంతుడికి నోరు. అంటే మీరు మన ఇంట్లో దేవుడికి పెడతాం. అని పాయసం చేసి పెడతాం. ఇది భగవంతుడికి నేరుగా చేరినట్టు కాదు. మీరు అగ్నిలో వేస్తే చేరు. అగ్నిలో నిరంతరం ఎవరైతే సూర్యోదయం సూర్యాస్తం 2 పూజలు చేయాలి. ఉదయము ఎలాగైతే సూర్యుడు చేస్తామో సాయంకాలం సూర్య అస్తమం చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ తెల్లారి ఉంటాడు. అగ్ని రూపంలో ఉంటాడు సూర్యుడు. కాబట్టి సాయంకాలం మంత్రంలో ఓం అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమః అనేది ఇక్కడ అగ్నికి చెప్తుంది, నాకు కాదు. అలాగే ఓం అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమః అని మంత్రంలో ఒకటి. ప్రజాపతి మళ్ళీ సృష్టినంతని చేసేవాడు ఆయన. కాబట్టి ప్రజాపతి అంటే కర్మ. ఓం ప్రజాపతి